ఫ్రెండ్స్ బ్లాగ్లో వచ్చేసాం. బీ సీరియస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుబ్బు దుద్దు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టాపిక్ ఏంటంటే ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ షాపింగ్. ఎస్ గైస్, సో మీలో చాలామందికి ఉంటాయి. ఏముంటాయి? ఇప్పుడు మా బుబ్బులాగా ఆన్లైన్లోనే షాపింగ్ చేసుకోవాలి బద్ధకం అన్నమాట. ఎస్, నాలాగా ఉంటుంది. డ్యూటీలాగా కూడా చాలామంది ఉంటారు. డైరెక్ట్ పర్సనల్గా వెళ్ళి ఆఫ్లైన్లోనే వెళ్ళేసి మేము షాపింగ్ చేసేలాగా. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్లోనే డిఫరెన్సెస్ ఏముంటాయి? ఇప్పుడు నువ్వే చెప్పు. ఆన్లైన్లో అయితే మొత్తం ఫ్రెష్గా క్లీన్ చేసి ఈవెన్ మీట్ చికెన్ అన్నీ కూడా క్లీన్ చేసి ఇస్తారు. మనం జస్ట్ ఊరికి అలా క్లీన్ చేసుకుంటే చాలు. అదే ఆఫ్లైన్ అయితే అలాంటిది ఏమి ఉండదమ్మా. వెళ్ళి మేమే కష్టపడి చేసుకుంటాను, కానీ దానికి తినే ఆ తృప్తియే వేరే ఉంటాయి, తెలుసా? నా వల్ల కాదు, వెళ్ళి చూసి 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 తెచ్చుకోవడం. నేను ఆన్లైన్ చూసారా, విన్నారా? అలా ఉంటుంది. మరి మేము బద్ధకం, వెళ్ళకూడదు బయటికి, ఏమి చేయకూడదు. ప్రతి ఒక్క వస్తువు చూడండి, ప్రతి ఒక్క వస్తువు అలాగే అలవాటు అయిపోయింది. ఏమంటే ఇప్పుడున్న జనం వల్ల అదే జరుగుతుంది. ఇంకా మరి అరే ఇప్పుడు నేను చెప్పేది విను. ఇప్పుడు ఎంత పాతకాలంలో అందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి 100 చూసారా, నన్ను చెప్పడానికి కూడా ఇవ్వట్లేదు. జెన్స్ కరెక్ట్, నేను ఒప్పుకోవచ్చు. కానీ ఇంకా ముందు ఉండేలాగా మనుషులు ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నారు? కష్టపడట్లేదు. బద్ధకం అయిపోయింది అందరికీ. ఎందుకు బద్ధకం అయిపోతా ఉంది మధ్య? చెప్పండి. మీరేమనుకుంటున్నారు? మీరు ఏ షాపింగ్ చేస్తారు, ఆన్లైనా ఆఫ్లైనా? నాకు తెలిసి బుబు అందరూ ఎవరైనా సరే ఆఫ్లైన్కి ప్రిఫర్ అయితే ఎక్కువ చేస్తారు. ఓకే, ఓన్లీ ఆన్లైన్ షాపింగ్స్ చేస్తారు. నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద ఇక్కడ ఉన్నానంటే ఆన్లైన్ గురించి డిస్కషన్ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. నాకు తెలిసి అందరూ వెళ్ళి బయటికి కొనుందామే మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం, వెళ్ళి మనం చూస్ చేసి షాపింగ్ చేసేంత టైం మనకు ఉండదు. సో ఆన్లైన్ షాపింగ్ ఇస్ బెటర్. అలాంటిది ఏమీ ఉండదు గైస్. మీరు వెళ్ళి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో చేస్తే హెల్దీ ఫుడ్ దొరికితే హెల్దీగా ఉండొచ్చు. నాలాంటి వాళ్ళకి, కొంచెం బద్ధకం ఉన్న వాళ్ళకి బెడ్ మీద బొజ్జనే మీకు వచ్చేస్తాయి. విన్నారా? విన్నారా? మనిషిది విన్నారా? బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. ఎనీవేస్ గైస్, మాకు గొడవలు ఇలాగే జరుగుతూనే ఉంటాయి. డుద్దు బూబుకి మేమిద్దరు మారము. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆఫ్లైన్లో షాపింగ్ బాగుంటాయా, ఆన్లైన్లో షాపింగ్ బాగుంటాయా? నాకు తెలిసి మీరు హెల్దీగా ఉండాలి అంటే ఆఫ్లైన్లో వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మంచిగా హలో అలాంటిది ఏమి ఉండదు, సరేనా? ఆన్లైన్లో ఉంటే మీ బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్లో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. కూర్చొని మనం ఇక్కడ నుంచి ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. మా బూబు మాట మీరు వినవకండి, వింటే ఇలాగే లవ్ అయిపోతారు. కానీ ఎస్ సరేలే, అలా ఏం ఎస్ గైస్, జస్ట్ హెల్దీ, దట్స్ ఇట్. సో కమాన్ కామెంట్స్ చేయండి, ఎవరు ఆన్లైన్ ఎవరు ఆఫ్లైన్ షాపింగ్ చేస్తారు. ఎస్ గైస్, ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే మమ్మల్ని లైక్ చేయండి, ఎస్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తున్న మీ సపోర్ట్ చాలా చాలా అవసరం ఉంది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అస్. మీ లవ్ మాకు ఎక్కువ కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్ Bubu. Subscribe and do vlogs. Thank you so much. Please subscribe us Bubu and do vlogs. Thank you so much once again. Good night, bye bye, take care.